ఇక్కడ కూడా వైవాకి 2 మార్క్స్, ప్రాజెక్ట్ వర్క్ కి 2 మార్క్, రికార్డ్ కి 2 మార్క్. ఫిజిక్స్ లో అయితే రికార్డ్ కి డైరెక్ట్ గా 4 మార్క్స్. ఇందులో ప్రాజెక్ట్ వర్క్. ఇప్పుడు కెమిస్ట్రీలో కూడా సినిమా మొత్తం సేమ్ అమ్మ. కెమిస్ట్రీ అయినా ఫిజిక్స్ అయినా సినిమా సేమ్ గానే ఉంటుంది. కాకపోతే కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ లో ఇవాల్యుయేషన్ కొంచెం డిఫరెంట్ ఉంటుందమ్మా. దీంట్లో 3 ఎక్స్పెరిమెంట్లు ఉంటాయి. మీకు 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే ఒకటి అయిపోవాలి, తర్వాత టక్క 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 వెళ్తాయి అనమాట. మీకు ఏముంటాయి? క్వాలిటేటివ్ అనాలిసిస్, వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అండ్ ఇదేంటిది, ఇందులో థర్డ్ పార్ట్ లో మళ్ళీ లాస్ట్ ఉంటాయి అనమాట. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్, ప్రిపరేషన్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్స్, క్రోమెటోగ్రఫీ, క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్. ఇవన్నీ కూడా చెయ్యాల్సి ఉంటది. అయితే ఇవి కొంతమందికి ఒక్కొక్క క్వశ్చన్ వస్తూ ఉంటది అనమాట. సో ఇవి క్వాలిటేటివ్ అనాలిసిస్ 10 మార్క్స్, వాల్యూమెట్రిక్ అనాలిసిస్ 8 మార్క్స్. మిగతా వీటి క్వశ్చన్ లో ఏదో ఒకటి వస్తుంది, 6 మార్క్ ఉంటుంది. ఇక్కడ కూడా వైవాకి 2 మార్క్స్, ప్రాజెక్ట్ వర్క్ కి 2 మార్క్, రికార్డ్ కి 2 మార్క్. ఫిజిక్స్ లో అయితే రికార్డ్ కి డైరెక్ట్ గా 4 మార్క్స్. ఇందులో ప్రాజెక్ట్ వర్క్ కి 2 మార్క్, రికార్డ్ కి 2 మార్క్ ఉంటుంది. ఇంతవరకు ప్రాజెక్ట్ వర్క్ చేయని వాళ్ళు చేసేయండి అమ్మా. ప్రాజెక్ట్ వర్క్ చేయడమే మంచిది. డేట్ ఎలా? ఎలక్ట్రికల్ వాచెస్ ఆర్ నాట్ అలౌడ్. స్ట్రిక్ట్ గానే ఉంటది వెరిఫికేషన్. మీరు అనుకున్నంత దారుణంగా ఉండదు, మీరు అనుకునేంత బీభత్సంగా ఉండదు. మీరు కొంచెం ల్యాబ్ వాల్యూస్ మీద దృష్టి పెట్టండి. నేను ఇందాక షేర్ చేశాను కదా ల్యాబ్ వాల్యూస్ మీద కొంచెం దృష్టి పెట్టండి. కెమిస్ట్రీలో మీరు రికార్డ్ లో ఏదైతే రాసారో అదే రాయాలి. సాల్ట్ అనాలిసిస్ బట్టి కొట్టాలమ్మా. కొంచెం సాల్ట్ అనాలిసిస్ దగ్గర స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్ వచ్చినా, స్ట్రిక్ట్ ఎక్స్టర్నల్ వచ్చినా, సిట్టింగ్ స్క్వాడ్ వచ్చినా సాల్ట్ అనాలిసిస్ నీ ఓన్ గా నువ్వే రాసుకోవాలి. సాల్ట్ అనాలిసిస్ క్యాటయాన్ యానయాన్ ఉంటది కదా, సాల్ట్ అనాలిసిస్ అడ్డంగా ఉంటాయి టేబుల్స్, బట్టి కొట్టాలి. సాల్ట్ అనాలిసిస్ బట్టి కొట్టుకుని వెళ్ళండి అమ్మా. నాకు తెలుసమ్మా కొన్ని కాలేజెస్ లో ల్యాబ్లే ఉండవు, పిల్లలకి ల్యాబ్ మొహం కూడా చూపించరు, ఇవన్నీ నాకు తెలుసు. బట్ అన్ని అవే అయిపోతాయి. డోంట్ వరీ, అన్ని అవే జరిగిపోతాయి. మీరు స్మార్ట్ గా ఉండండి అంతే. మీరు స్మార్ట్ గా ఉండండి, బ్రెయిన్ ని ఆన్ లో పెట్టుకుని స్మార్ట్ గా ఉండండి. ఎప్పుడు ఏం చెయ్యాలో ఆ పని అప్పుడు చెయ్యండి. అంతేగాని నువ్వు ఒక పని చేసావు అని ప్రపంచం మొత్తానికి తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు 4 కళ్ళు పెట్టుకుని చూడాలి. అర్థమైందా? ఒక్కొక్కసారి ఏం జరుగుతుందో తెలుసా? వాడెవడో స్లిప్ తెచ్చుకుంటాడు, స్క్వాడ్ వచ్చిందని చెప్పి నీ వైపు విసిరేస్తాడు. సో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. నీ చుట్టుపక్కల పేపర్ పీసెస్ లేకుండా చూసుకోండి. లేదంటే నాది కాదు సార్ స్లిప్, వాడు విసిరేశాడు అని నువ్వు చెప్పడానికి ఉండదు. వినరు, ఎవ్వరు నీ మాట వినరు. సో నీ చుట్టుపక్కల ఎలాంటి చిన్న పేపర్స్ కానీ స్లిప్పులు కానీ లేకుండా చెక్ చేసుకోండి. కొంచెం డేంజర్ అవ్వచ్చు. కెమిస్ట్రీలో ప్రాజెక్ట్ వర్క్ ఏంటి మ్యామ్? కెమిస్ట్రీలో ప్రాజెక్ట్ వర్క్ అని A4 షీట్స్ మీద రాస్తారు. ఏదో చిన్న ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. తెలియని వాళ్ళకి నేను ఆల్రెడీ అందుకే ఇంతకు ముందు ల్యాబ్లు, ప్రాజెక్ట్ వర్క్లు, రికార్డులు చెప్పినప్పుడు అప్పుడు ఎవరు క్లాస్ వినరాయే, ఇప్పుడు వింటారు. ఇప్పుడు ఏంటి అని అడుగుతారు. వెన్ విల్ యూ స్టార్ట్? ఆరంభ క్లాసెస్ అని చెప్పి మనం IPE సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాము. నిన్న చెప్పలా IPE క్లాస్? నిన్న చెప్పలేదా? నిన్న మొన్న చెప్తూనే ఉన్నానుగా. టర్న్లు లేని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అన్నమాట ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ అనేది. ట్విస్ట్లు టర్న్లు ఏముండవు, కానీ అదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఓ 3 గంటల పాటు సస్పెన్స్ నడుస్తుంది. ఆ సస్పెన్స్ ని మీరు భరించగలిగితే హ్యాపీగా బయటకు వచ్చేసేయచ్చు. ఓకే, దయచేసి అక్కడ ఉన్న ఎక్స్టర్నల్ ని, సార్ మా డాడీ ప్రిన్సిపల్ నాకు ఎన్ని మార్క్స్ వేస్తారు, ఇలాంటివి ఏమి అడగకండి, దయచేసి అడగకండి. అలాగే మా డాడీ రికమెండ్ చేస్తానన్నారు, మీకు తెలిసిందా సార్, ఇలాంటి పర్సనల్ క్వశ్చన్లు ఎక్స్టర్నల్ తో పెట్టుకోకండి. ఓకే, ఖాన్తో గేమ్స్ ఆడకూడదు మనం. కాబట్టి ఎక్స్టర్నల్ నీకు గాడ్. అక్కడ ఆ 3 గంటలు ఎక్స్టర్నల్ నీకు దేవుడు. దేవుడి దగ్గర ఎంత వినయంగా ఎంత భక్తితో ఉంటావో ఎక్స్టర్నల్ దగ్గర అంతే భక్తితో అంతే వినయంగా ఉండు. ఎదురు మాట్లాడద్దు, ఓవర్ చనువు తీసేసుకుని ఎక్స్టర్నల్ లైట్ హ్యాండ్ ఓవర్ చనువు తీసుకోకు. ఓకే, ఆయన చెప్పాను కదా ఖాన్తో గేమ్స్ ఆడకూడదు. పెద్ద పులి నిద్ర లేచేంత వరకే, ఒక్కసారి పంజా ఇప్పిందంటే నీ పని అయిపోద్ది. కాబట్టి ఎంతవరకు ఉండాలో ఎక్స్టర్నల్ తో అంతవరకే ఉండండి. ఓకే, మన అసలు ల్యాబ్ కూడా తీసుకెళ్లేదు అన్నారు. మీరు ఇప్పుడు అర్జెంట్ గా యూట్యూబ్ లో ల్యాబ్లు ఓపెన్ చేసేసి చూసేస్తే వెంటనే ఏమీ వచ్చేవి. దానివల్ల కొంచెం టైం వేస్ట్ కూడా. నువ్వు IPEకి ప్రిపేర్ అవ్వు లేదా EBSET కి ప్రిపేర్ అవ్వు. దానికన్నా ల్యాబ్ వాల్యూస్ నేర్చుకుని వెళ్ళండి. కెమిస్ట్రీలో సాల్ట్ అనాలిసిస్ బట్టి కొట్టుకుని వెళ్ళండి. టైం ఉందా నీ దగ్గర?
నువ్వేం చేయక్కర్లా, సాల్ట్ అనాలిసిస్ బట్టి కొట్టుకుని వెళ్ళిపో చాలు. క్యాటయాన్ ఆనయాన్ రికగ్నిషన్ ఉంటుంది కదా, సాల్ట్ అనాలిసిస్ బట్టి కొట్టుకుని వెళ్ళిపోండి. ల్యాబ్ వాల్యూస్ పీడిఎఫ్ నాన్న, పీడిఎఫ్ కావాలంటే ఇస్తాను నేను. దీస్ ఆర్ ద ల్యాబ్ వాల్యూస్. ఈ పీడిఎఫ్ ఇస్తాను నేను ఖచ్చితంగా. ఇవాళ 9లోగా ఇవాళ క్లాస్ అవగానే ఇచ్చేస్తాను. వాల్యూస్ తెలియకపోయినా పర్లేదా అంటే కొద్ది కొద్దిగా నేర్చుకుని వెళ్ళండి, కొద్ది కొద్దిగా వాల్యూస్. ఇంకొక పని, వాల్యూస్ డైరెక్ట్గా పెన్నుతో వేసేద్దామా. ఈ బుక్లెట్లో ఇక్కడ వాల్యూస్ డైరెక్ట్గా పెన్నుతో వేసేయకండి, ముందు పెన్సిల్తో వేయండి. సార్ ఇవి కరెక్టేనా, నేను ప్రొసీడ్ అవ్వచ్చా, మధ్య మధ్యలో ఇంప్రెషన్ ఉంటుంది, వెళ్ళండి కొంచెం అడగండి. సార్ నేను రాశాను ఇది కరెక్టేనా, బాగానే వచ్చాయా, చెయ్యి నెక్స్ట్ అన్నాడు చెయ్యండి. అంతేగాని డైరెక్ట్గా పెన్నుతో వేసేసి మళ్ళీ అవి తప్పు దిద్దేసి మళ్ళీ ఇంకొకటి వేసి అట్లా చేయకండి. పెన్సిల్తో వాల్యూస్ ఎంటర్ చేయండి, సో దట్ మీరు సేఫ్గా ఉంటారు. వాల్యూస్ కొద్దో గొప్ప నేర్చుకోవాలండి, కొద్దో గొప్ప కొద్ది కొద్దిగా బేసిక్ ఐడియా నేర్చుకోవాలి వాల్యూస్. ఓకే, కొన్ని బేసిక్ నేర్చుకోవాలమ్మా. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మీలో ఎంత ప్రెషర్ ఉన్నా కూడా, ఆ కాలేజ్లో ఎక్స్పెరిమెంటే చేయించలేదు సార్, అసలు ల్యాబ్ మొహమే చూపించలేదు సార్, ఇలాంటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో ఇలా మాట్లాడొద్దు. దయచేసి నీ ఫ్రస్ట్రేషన్ అస్సలు చూపించొద్దమ్మా. కాలేజ్ వాళ్ళు చేయించకపోయినా నీదే తప్పు, నువ్వు వాల్యూస్ నేర్చుకుని వెళ్ళాల్సిందే. లేదు అంటే చెప్తారు, సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్ అంటే వాళ్ళు చేస్తారు. ఎక్కువ మాట్లాడేసేయద్దు, ఎక్కువ బాడీ లాంగ్వేజ్ చూపించొద్దు, అక్కడి నుంచి ఇక్కడికి నీ ఫ్రెండ్ గాడికి సైగలు చేయొద్దు, దయచేసి ఇలాంటివి చేయొద్దమ్మా. అలాగే నువ్వు నిలబడేటప్పుడు ఎస్పెషల్లీ బాయ్స్ కున్న హ్యాబిట్ ఏంటంటే పాకెట్ లో చేపెట్టి ఇలా ఒంటి కాళ్ళ మీద నిలబడతారు. దిస్ ఈజ్ రాంగ్. 2 కాళ్ళ మీద నిలబడండి. కాస్త 3 గంటల పాటు బాడీ మన అపియరెన్స్ చాలా బాగుండాలి. అలాగే కాస్త నీట్ అపియరెన్స్, జుట్టు దువ్వుకుని వెళ్ళండి. నీకు అప్పుడే అలవాటు ఉండకపోవచ్చు, నీ మొహం కాస్త ఇన్విజిలేటర్ కనిపించేలాగా జుట్టు కాస్త ఇలా దూకుని వెళ్ళండి. నీట్ మామూలు ప్యాంటు షర్ట్ వేసుకుని వెళ్ళండి, ఫంకీగా వెళ్ళొద్దు. ఓకే, గర్ల్స్ కూడా నీకు నీ నిబ్బాకి ఒకే రోజు డేట్ పడిందని చెప్పేసి నువ్వు ఒక ఫ్లోరల్ డ్రెస్ వేసుకుని వెళ్ళకమ్మా. అక్కడ నీ డ్రెస్ చూడడానికి ఎవడు రాడు, అడిగ లోపల నోట్ ఎవడు కొట్టుకుంటా ఉంటుంది, నీ డ్రెస్ ఎవడు చూడడు. కానీ కాస్త నీట్గా పద్ధతిగా వెళ్ళండి. ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నారు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళినట్లు వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరేజర్ అడిగాను సార్, ఎరేజరే కదా అడిగాను అని నువ్వు అడక్కు. నువ్వు అసలు ఎరేజర్ కూడా అడగకూడదు, ఎరేజర్ అడగకూడదు, పెన్సిల్ అడగకూడదు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా, ఈ తెలివితేటలు ఉంటాయి జనాలకి. ఎరేజర్ మీద వాల్యూస్ రాసి నువ్వు ఇచ్చేస్తున్నావని నేను పట్టుకుంటారు. కాబట్టి ఎరేజర్ నేను ఇందాక ఎందుకు చెప్పాను తెలుసా, ఎరేజర్ కూడా నువ్వే పట్టుకెళ్ళాలి అని ఎందుకు చెప్పాను తెలుసా. నువ్వు ఎరేజర్ పక్కోడి దగ్గర నుంచి తీసుకుంటున్నావు, సరిగ్గా స్క్వాడ్ ఎంటర్ అయింది, లేదా సీసీ కెమెరాలో కనిపిస్తుందిరా బాబు అని ఎక్స్టర్నల్ చెప్పాడు. ఎరేజర్ కదా సార్, ఎరేజర్ అడిగాను అని నువ్వు అన్నావు అనుకో, ఎరేజర్ మీద నువ్వు వాల్యూస్ రాసి పక్కోడికి ఇస్తున్నావు అనే నెపంతో కూడా నీ మీద పడచ్చు నింద. సో ఎరేజర్లు, పెన్సిల్, పెన్, స్కేల్, ప్రొట్రాక్టర్ నీది నీ దగ్గరే ఉండాలి. జామెట్రీ బాక్స్ కంపల్సరీగా పట్టుకెళ్ళాలి. అండ్ రఫ్ షీట్స్ పట్టుకెళ్ళకూడదు. నో రఫ్ షీట్స్, నో గ్రాఫ్స్. నువ్వు గ్రాఫ్ పట్టుకెళ్ళకూడదు, వాళ్ళే నీకు గ్రాఫ్ ఇస్తారు అక్కడ. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వచ్చిన వాళ్ళకి A3 షీట్ ఇస్తారు, దాని మీద నువ్వు డిజైన్ గీయాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వచ్చిన వాళ్ళు దాని మీద డిజైన్ గీసి ఇక్కడ పిన్ చేయాలి, నీ బుక్లెట్ కి పిన్ చేస్తారు. గ్రాఫ్ ఉన్నోళ్ళు కూడా నీ బుక్లెట్ కి ఇక్కడ పిన్ చేస్తారు. అవన్నీ వాళ్ళు చెప్తారు. ఇంకా మిగతా సినిమా అంతా అక్కడ నీకు అర్థమైపోద్ది లోపలికి వెళ్తే. రికార్డ్ కరెక్షన్, అయ్యోబాయ్ ఇంకా రికార్డ్ కరెక్షన్ చేయలేదా? రికార్డ్ కరెక్షన్ చేయించుకుని వెళ్ళాలమ్మా. రికార్డ్ సర్టిఫికేట్ పేజ్ లో మీ కాలేజ్ సైన్ ఉండాలి, ప్రిన్సిపల్ సైన్ ఉండాలి, స్టాంప్ ఉండాలి. రికార్డ్ లాస్ట్ పేజ్ లో కూడా స్టాంప్ ఉండాలి. రికార్డ్ స్టాంపింగ్ జరగాలి, రికార్డ్ స్టాంపింగ్ జరగాలమ్మా. రికార్డ్ స్టాంప్ లేకపోతే వ్యాలిడ్ కాదు. కరెక్షన్ చేయించుకోండి. కాలేజ్ ఏం చేయలేకపోవడం ఉండదులే, కొంచెం వాల్యూస్ నేర్చుకుని వెళ్తావు కదా. ఫస్ట్ ఇవన్నీ రాయడానికి ప్రయత్నం చేయి. క్వశ్చన్ రాస్తారు, ఆపరేటర్స్ ఎదురుగుండా కనిపిస్తున్నాయి, ప్రొసీజర్ ఏదో నీకు కనిపించింది, ఎదురుగుండా ఉన్న ఎక్స్పెరిమెంట్ ని బట్టి రాయి. ప్రొసీజర్ 4-5 లైన్లు నేర్చుకుని వెళ్ళండి అమ్మా. ప్రొసీజర్ ఒక 4-5 లైన్లు చూసుకుని వెళ్ళండి. లేదంటే ప్రొసీజర్ 4-5 లైన్సే, ఎక్కువ అక్కర్లేదు. అక్కడ ఉన్న దాన్ని బట్టి రాయండి, కాస్త టైం పాస్ అవుతుంది కదా. ఈలోగా ఎక్స్టర్నల్ నీకు హెల్ప్ చేస్తారు, డోంట్ వరీ. మరీ ఏమి రాకపోతే ఎక్స్టర్నల్ హెల్ప్ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు కానీ బాగా ఎక్కువగా ఎక్స్టర్నల్ హెల్ప్ తీసుకున్నారు అనుకోండి, మార్క్స్ కట్ అవుతాయి, దానికి తగ్గ మార్క్స్ కట్ అవుతాయి. నీకు 28లు 30లు వేయరు.
ఏ 15, 18, 20, 23 వేస్తారు. అందరికి 30/30 లేరు. నువ్వు పొరపాటున ఎక్స్టర్నల్ హెల్ప్ తీసుకున్నావా మార్క్స్ కట్ అవుతాయి. 30 ఎక్స్పెక్ట్ చేయకూడదు. 1 డే ఇనఫ్. 1 డే మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆ మాత్రం కూడా మరీ అసలు ఏం ప్రిపేర్ అవ్వకుండా గాల్లో చేతులు ఊపుకుంటే వెళ్ళకూడదు కదా. ఒక్కరోజు కూర్చోండి అయిపోయి. సోషల్ మీడియాలో మాట్లాడలేను కానీ ఒక హింట్ ఏంటంటే, ఇంటర్నల్ ఉంటారని చెప్పానా, ఇంటర్నల్ మీ కాలేజ్ వాళ్ళే ఉంటారు. ఇంటర్నల్ మీ కాలేజ్ వాళ్ళే ఉంటారు. సో అంత టెన్షన్ పడిపోకండి. నా హింట్ అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఐ హోప్ నా హింట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పారాయణ, ఫ్రీ రమేష్ వీళ్ళందరూ ఉన్నారు కదా, మీకు ఇంటర్నల్ మీ కాలేజ్ వాళ్ళే ఉంటారు. అది నా హింట్, అర్థం చేసుకోండి. ఓకే, ఐ హోప్ యు గాట్ మై హింట్. నేను మరీ ప్రతిదీ సోషల్ మీడియాలో నీకు అది ఇస్తారంట నీకు ఇదే నేను అలా చెప్పలేను. కొంచెం భయం తగ్గి, అంత భయపడిపోయి టెన్షన్ పడిపోవాల్సినంత లేదు. నేను చెప్పేది అది. ఇప్పటిదాకా నేను చెప్పిందంతా మైండ్లో పెట్టుకుని దానికి తగ్గట్లుగా ప్రయత్నం చెయ్యండి. ముందు చేయాల్సిందేంటి, బుక్లెట్ నింపండి. చివరికల్లా నువ్వు బుక్లెట్ నింపాలి. అది చాలా ఇంపార్టెంట్. వాడికి దొరికితే మాత్రం అది ఎవ్వరి చేతుల్లోనూ ఉండదు. సో దయచేసి అక్కడ మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫెయిల్ అవ్వడం అనేది మ్యాక్సిమం ఉండదు. ఎవరో ఎక్కడో ఇంకా అంటే కొంతమంది ఉంటారు చూడండి, ఏం సార్ మా కాలేజ్ వాళ్ళు ఏం చెప్పలేదు, నువ్వు ఏం చెప్పు, మార్కులు కట్ చేస్తావా, ఇట్లా మాట్లాడేవి అనుకో, ఫెయిలే. నువ్వు అర్థం చేసుకో, నువ్వు రాసుకుని వెళ్ళావు ఫెయిల్ అని, అంతే. మ్యాక్సిమం ఎక్స్టర్నల్ అనేవాడు పాస్ చేయడానికే ప్రయత్నం చేస్తారు. 100% పాస్ మార్క్ 12. నీకు 12 మార్క్స్ వచ్చేలాగా ఆయన దగ్గర కూర్చోబెట్టి, ఒరే నాయన ఇది చెయ్యి అది చెయ్యి, ఇప్పుడు ఈ వాల్యూ వచ్చింది కదా నోట్ చెయ్యి అని చెప్తారు ఆయన. కానీ అలా చెప్పారంటే మాత్రం మార్క్స్ కట్ అయిపోయినట్లే. నీకు మ్యాక్సిమం ఫెయిల్ అవ్వడం ఉండదు. అందుకే చెప్పాను కదా, బాడీ లాంగ్వేజ్, మాట తీరు కాస్త నెమ్మదిగా ఉంచుకోండి చాలు. ఎందుకంటే నేను చూసా, అక్కడికి వెళ్ళి టాంట్రమ్లు చూపిస్తే ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి, ఎక్స్టర్నల్ మాత్రం ఏం చేస్తారు, ఏం చేయలేరు. కొంచెం హాల్ టికెట్స్ వచ్చేసాయి. ప్రాక్టికల్ హాల్ టికెట్స్ ఆర్ రిలీజ్డ్. గో అండ్ కలెక్ట్ ఫ్రమ్ యువర్ కాలేజ్. హాల్ టికెట్ లేకుండా లోపలికి రానివ్వరమ్మా. హాల్ టికెట్ ఉండాలి. హాల్ టికెట్ నెంబర్ నీ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్. అలా అని చెప్పి నాకు నెంబర్ గుర్తుంది నేను వెళ్ళిపోతాను కుదరదు. హాల్ టికెట్ ఉండాల్సిందేనమ్మా. సంవత్సరం మొత్తం రెబెల్స్ లాగా ఎగరకూడదు. ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కేస్తూ ఉంటారనమాట. అందుకే అప్పుడే చెప్పారు, అత్తారింటికి దారేది మూవీ అనుకుంటా కదా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి అనేది అదే ఇంపార్టెంట్. మనం ఎక్కడ తగ్గి ఉండాలి జీవితంలో. తగ్గి ఉంటే తర్వాత ఎప్పుడైనా పనికొస్తుంది ఆ తగ్గి ఉండడం అనేది. మనం ఈగోలో మనం ఇక్కడ ఉంటుంది. నా హైట్ ఇక్కడ ఉంటే మన ఈగో ఇక్కడ ఉంటుంది. సో అవి కొన్ని దెబ్బ కొడతా ఉంటాయి. సాల్ట్ అనాలిసిస్ నువ్వు బట్టి కొట్టుకుని వెళ్ళాల్సిందేనమ్మా. యూజువల్గా నీ అదృష్టం బాగుంటే, అంటే నేను చాలా విషయాలు యూట్యూబ్లో చెప్పలేను. నేను నన్ను పర్సనల్గా కలిస్తే ఇంకా బోల్డ్ అంత స్టోరీ చెప్పగలను. ఇంకా యూట్యూబ్లో కొన్ని ఇండైరెక్ట్గా చెప్పాను మీకు. ఎవరైనా ఇవి పట్టుకోగలిగితే మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. నా ఇండైరెక్ట్ వర్డ్స్ అర్థం కాకపోతే ఏం చేయలేను, వాల్యూస్ గుర్తుపట్టుకుని వెళ్ళండి అంతే. ఓకే, ఇదంతా 30/30 తెచ్చుకోవడానికే. ఎయిమ్, ఆపరేటర్స్, ప్రొసీజర్, సైడ్ హెడ్డింగ్లు ఇవన్నీ ఫిలప్ చేయాలి. మోడల్ గ్రాఫ్ కానీ సర్క్యూట్ డయాగ్రామ్ కానీ గీయాలి. టేబుల్, తర్వాత ఏంటి ప్రికాషన్స్, రిజల్ట్. ఆ తర్వాత ఏం చేయాలి, క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు చేస్తారు, ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనా? క్యాలిక్యులేషన్స్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో చేస్తారా? కాదు కదా, గుర్తుందా లేదా? ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఎంతవరకు, రిజల్ట్ వరకు ఆపేయాలి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో టేబుల్ ఖాళీగా ఉండాలి. నువ్వు మొత్తం ఎక్కించేసావనుకో, ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో స్క్వాడ్ వస్తే మాత్రం బాబు ప్రాక్టికల్ చేయకుండా నీకు వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతారు. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టేబుల్ ఖాళీగా ఉండాలి, రిజల్ట్తో ఆపేయాలి. 1.5 అవర్ తర్వాత నువ్వు ఏం చేస్తావో చేసుకో. 1.5 అవర్ తర్వాత టేబుల్ నిండిపోవాలి, క్యాలిక్యులేషన్స్ స్టార్ట్ అవ్వాలి. ఇన్ని పేజీలు ఫిల్ చేస్తే 30/30 వస్తుందమ్మా. కొంచెం వైవా మీద కూడా డిపెండ్ అవుతుంది లైట్గా, బట్ వైవా మీకు అర్థమైపోద్ది. వైవా ఎవ్వరు మిమ్మల్ని ఏడిపించేసి టార్చర్ పెట్టేసి అలాగే ఎవ్వరు ఏం అడగరు. యూజువల్గా ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఎంత, రెండోది మీ డాడీ ఎవరు, మూడోది సబ్జెక్ట్ మీద క్వశ్చన్ ఉంటుంది. సబ్జెక్ట్ మీద క్వశ్చన్ ఆ కొద్దో గొప్ప నువ్వు ట్రై చేసినా కూడా అవతల ఇంప్రెస్ అయిపోతారు. అబ్బో చాలరా బాబు అంటారు. నువ్వు ప్రయత్నం చెయ్యి. మరీ ఏం తెలియకుండా
నాకు తెలియదు సార్, మాకు చెప్పలేదు సార్, ఇలా చెప్పకు. నిన్ను అడిగేవే ఐపీఈ క్వశ్చన్లు, నువ్వు ఆల్రెడీ ఐపీఈ చదువుతున్నావు, వాళ్ళు ఐపీఈ క్వశ్చన్లు అడుగుతారమ్మా. ఐపీఈ 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవే అడుగుతారు. నువ్వు ఆల్రెడీ ప్రీ బోర్డ్స్కి ఐపీఈ చదువుతున్నావుగా, అవే చెప్పు, మరి ఏం చదవదని చెప్పద్దు. ఫిజిక్స్ సార్ స్ట్రిక్ట్ గా ఉంటారు, కెమిస్ట్రీ స్ట్రిక్ట్ గా ఉంటారు అని ఏముండదు. కెమిస్ట్రీలో ఉంటాయి తెలుసా, ఒక్కొక్కసారి అమ్మా నేను మళ్ళీ చెప్తున్నాను, కెమిస్ట్రీ ల్యాబ్ లో ఎక్స్టర్నల్ ఒక తిక్క వస్తుంది. ఎందుకంటే పాపం మీరేమో చెయ్యరాయే, ఆయనకేమో టెన్షన్ వచ్చేస్తా ఉంటది, మూడు చేయించాలి నీ చేత, చాలా పరుగులు పెడతా ఉంటారు కదా. కెమిస్ట్రీ ఎక్స్టర్నల్ తిక్కరేగి నిన్న ఒక మాట అన్నా నువ్వు ఏం పట్టించుకుని తిరిగి అనక నాయన. ఎస్పెషల్లీ బాయ్స్, నో రివోల్టింగ్, నో రెస్పాన్స్. నువ్వు చెయ్యట్లేదు కాబట్టి ఆయన అరుస్తున్నాడు, అర్థం చేసుకో. ఏంటి సార్ అరుస్తారేంటి సార్, మా కాలేజ్లో చేయించలేదు, ఇలాంటివి కుదరవు. మూసుకుని ఉండాలి, అన్ని మనం కంట్రోల్లో పెట్టుకుని ఎగ్జామ్కి వెళ్ళాలి. ఓకే, అవతల ఎక్స్టర్నల్కి టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది, 3 గంటల్లో నీ చేయించాలి, ఆయన మార్కులు ఎంటర్ చేయాలి, కరెక్షన్లు చేయించుకోవాలి, మామూలు పని ఉండదు. కెమిస్ట్రీ మాత్రం ల్యాబ్ హీట్ ఎక్కిపోయి ఉంటుంది అనమాట ల్యాబ్. దయచేసి కెమిస్ట్రీ ల్యాబ్లో కొంచెం ఎక్కువ సంయమనంతో ఉండండి, ఓవర్ యాక్షన్ చేసేయకండి. నాకు చూపించవా, చూపిస్తే లేదంటే లేదు, నీ పని నువ్వు చేసుకో. అంతేగాని నాకు చూపించవా అని డైరెక్ట్గా అడగండి, దరిద్రంగా ఉంటుంది, దొరికిపోతావు. సీసీ కెమెరాలు ఉంటాయి, జాగ్రత్త, నీ పని నువ్వు చేసుకో. సాల్ట్ అనాలిసిస్ బట్టి కొట్టుకుని వెళ్ళని ఇప్పటికి 4-5 సార్లు చెప్పా. సో ముందు రోజు కూర్చొని సాల్ట్ ఒక్కసారి దాని మొహం చూడు, సాల్ట్ అనాలిసిస్ ఒక్కసారి చూడు. మీకు ఆల్రెడీ కెమిస్ట్రీ చదివినవే, సాల్ట్ అనాలిసిస్ పెద్ద కష్టం ఏమి ఉండదు, మీరు చదువుకుని వెళ్ళొచ్చు. ఓకే, సెల్ఫ్ సెంటర్లో ఉంటాయమ్మా, సెల్ఫ్ సెంటర్లో ఉంటాయి, అదే కదా ఇంత మనకి అడ్వాంటేజ్, ఆ కాన్ఫిడెన్స్, అందుకే సెల్ఫ్ సెంటర్లో ఉంటాయి. మార్క్స్ అన్ని కూడా విదిన్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ 40 మినిట్స్లో కరెక్షన్ అయిపోతుంది. అండ్ విదిన్ 10 మినిట్స్లో మార్క్స్ అప్లోడ్ కూడా అయిపోతుంది. నువ్వు 12ంటికి నీ ఎగ్జామ్ అయిపోతే 1 గంట కల్లా నీ మార్క్స్ డిసైడ్ అయిపోయి ఫైనల్ అయిపోయాయి. 1 o'clock 1:30 కల్లా నీ మార్క్స్ ఫైనలైజ్ అయిపోతాయమ్మా, క్లోజ్. అదే ఈవినింగ్ సెషన్ అయితే ఈవినింగ్ 6 లోపు నీ మార్క్స్ క్లోజ్. సో మార్క్స్ అన్ని ఆన్లైన్లో అప్పటికప్పుడు వెళ్ళిపోతాయి, మళ్ళీ మార్చుకోవడాలు అలా ఏం ఉండవు. ఈసారి అంతా ఆన్లైన్. అంటే ముందు రోజు కూర్చుని ఇలా నేను సప్లై చేసిన వాల్యూస్ అన్ని చదవండి చాలు. అండ్ కెమిస్ట్రీ ఎక్కడి నుంచి చదువుతారు, నీ రికార్డులో నుంచే చదవాలి. కెమిస్ట్రీ నువ్వు రికార్డులో ఏం రాసావో నువ్వు రికార్డులో చదివితే చాలు. కెమిస్ట్రీ రీడ్ ఫ్రమ్ యువర్ రికార్డ్. ఫిజిక్స్ వాల్యూస్ నేను ప్రొవైడ్ చేసినవి ఒకసారి చూసుకుని వెళ్ళండి కొద్దిగా. ఓ ఈ ఎక్స్పెరిమెంట్ కి టేబుల్ ఇలా ఉంటుంది, ఈ ఎక్స్పెరిమెంట్ కి టేబుల్ ఇలా ఉంటుంది. క్యాలిక్యులేషన్ లో నువ్వు మ్యానిపులేట్ చేయి, పర్లా. మ్యానిపులేట్ చేయడం అంటే ఫైనల్ ఆన్సర్ రావడానికి ఏమేం వాల్యూస్ వేయాలి. మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు ఈజీగా మ్యానిపులేట్ చేయగలుగుతారు. సో అది పర్వాలేదు, ఏం ఎక్కువ వరి అయిపోయి టెన్షన్ పడిపోకుండా అమ్మా, అంతా బాగానే జరుగుతుంది. నీకు కావాల్సిందల్లా కొంచెం ఓపిక, కొంచెం సహనం, కొంచెం మైండ్ కంట్రోల్లో పెట్టుకుని అక్కడ ఆన్ ద స్పాట్ ఏం చేయాలో అది చెయ్యండి చాలు. ఓకే, అండ్ స్క్వాడ్కి మీరు ఎదురు సమాధానాలు చెప్తే మాత్రం గ్రీన్ కలర్లో సంతకాలు పడిపోతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పానిక్ అవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పానిక్ అవ్వకండి, కంట్రోల్డ్గా చేయండి. అన్నీ కూడా చేయకపోతే ఎగ్జామినర్ దగ్గరికి వెళ్ళి సార్ కొంచెం ప్లీజ్ హెల్ప్ చేయరా అండి, నాకు ఇది అర్థం కావట్లేదు అని అడగండి, మర్యాదగా అడగండి, ఏం పర్వాలేదు. ఓకే, సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీబడి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కమెంట్స్కి ఆన్సర్ చేస్తాను.